అలాగా అపాలజీ చెప్పిన వీడియో కూడా మీరు ట్రోల్ చేశారు. ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే హాస్పిటలైజ్ అయ్యింది. హాయ్ నమస్తే అందరికి. సో మొన్నటి వరకు మన కాంట్రవర్సీ తెలుసు కదా, ముగ్గురు అక్క చెల్లెల పచ్చళ్ళ బిజినెస్ అది బాగా కాంట్రవర్సీ అయింది. సో న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది అందరూ మాట్లాడడం జరిగింది దాని మీద. ఇలా ఉంది ఆక్సిజన్ పెట్టేది, అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. సో అన్వేష్ గారు దిలీప్ శంకర్ అనే ఒక లాయర్ ఉన్నారు కదా. సో ఇంతకుముందు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తరఫున ఉంటుండే. సో తర్వాత మానేసి అతను లాయర్ బేసికలీ. సో అతను కూడా కొంచెం సపోర్టివ్ గా మాట్లాడడం జరిగింది. తను చేసిన తప్పకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా. చెప్పలేనండి, మొన్నే మా ఇంట్లో మా డాడీ చనిపోయారు. సో అన్వేష్ ఏమో మాట్లాడుతుంటే, అంటే అన్వేష్ గారు వాళ్ళకి సపోర్టింగ్ గా మాట్లాడుతుంటే తప్పు జరుగుతుంది, తప్పు ఎవరైనా చేస్తారంటే. సో చాలా మంది అన్వేష్ గారిని తిట్టారు. అన్వేష్ గారిని ఎవరెవరు తిట్టిండో అదంతా ఎర్రి పూకాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఎర్రి పూక్ ఎవడంటే రావణ్ ఫర్ వీడు యూట్యూబ్ ఛానల్ వీడు మంచి కంటెంట్ చేస్తాడు, మనకు కూడా బాగా. ఎర్రి పూక్ కంటెంట్ ఎంత తీసుకున్నావు, ఎంత చేసినావు, వాళ్ళని వాడుకుందాం అనుకున్నావు. చాలా అంటే నువ్వు ఆల్రెడీ బుమ్ బుమ్ అని అంటావు, ఆట ఆడాలి అనుకుంటున్నావు, అంటే వాళ్ళని వాడుకోవాలనుకున్నావు, అంటే చాలా కంటెంట్ మాట్లాడిండు. సో అన్వేష్ మీద. సో అన్వేష్ చెప్పింది కూడా ఇదే, జరిగింది జరిగిపోయింది. ఇలా అంటే ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారండి, తప్పు చేసిరు, దాన్ని ఎవ్వరు సమర్థించట్లేదు. ప్రతి ఒక్కరు అది తప్పే. ఒక మనం బిజినెస్ చేసినప్పుడు మనం ఎంత కంట్రోల్లో మాట్లాడితే అంత మంచిది, అది మన బిజినెస్కి మంచిది, మనకు కూడా మంచిది అని అది అందరికి తెలుసు. ఆ అమ్మాయి చేసింది తప్పు తప్పు తప్పు. బస్ నెట్ ఎక్కువ ఇంటర్నెట్ లో మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ట్రోలింగ్ చేసిరు. సో తన తప్పు ఉంది కాబట్టి సారీ చెప్పింది. సారీ 3 నెలలు కూడా అవ్వలేదు ఆయన చనిపోయి. ఇంక ఈ బాధ తట్టుకునే ఓపిక శక్తి కూడా మాకు లేదు. ఇంకో చావు మా ఇంట్లో జరగొద్దని నేను చెప్పిన తర్వాత కూడా ట్రోలింగ్ చేసింది. ఎందుకంటే అమ్మాయిలు కదా. సో పైగా తన ఫ్యామిలీ వాళ్ళ నాన్న కూడా లేడు, వాళ్ళ ముగ్గురే వాళ్ళే సపోర్టు. సో వాళ్ళ దురదృష్టమో దూలనో తప్పు చేసిరు. వాళ్ళ అక్క కూడా అందరు చెప్పారు, ఏదో డిప్రెషన్ లో ఉండి అది చెప్పారు. సో కొంతమంది చాలా మంది 30% సపోర్టింగ్ గా మాట్లాడుతుంటే సో వాళ్ళని కూడా నెగిటివ్ గా మాట్లాడారు. నేను కూడా ఆమె సమర్థించదు, ఆమె మాట్లాడింది తప్పే, 100% తప్పు, అలా తిట్టకూడదు. కానీ ఇప్పుడు అన్వేష్ గారు మాట్లాడింది ఏంటంటే క్షమించండి, వాళ్ళు ఏదో చేశారు అని చెప్పాడు. సో రెస్పాన్సిబిలిటీ ఎవరు? తర్వాత బాధపడాల్సింది మనమే కదా. తను తప్పు తెలుసుకొని సారీ చెప్పింది. ఇక ముందు ఇలా జరగకుండా తను చెప్పేసింది సారీ. అయినా ట్రోలింగ్ చేసి సో ఈ రోజు తన కండిషన్ అయితే సీరియస్ గా ఉంది. సో మీరు కూడా ఆలోచించండి. ఆ పిల్లకి ఏమవుతుందో అనిపించింది. పచ్చళ్ళ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, సేఫ్ గా ఉంటే చాలు. ఒకసారి తప్పు ఒప్పుకున్నప్పుడు మనం కూడా క్షమించాలి. సో ఇది ఇంకా ముందు రిపీట్ కాకుండా వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడైతే మొత్తం హాస్పిటల్లో ఉంది. అన్వేష్ గారు కూడా అండ్ దిలీప్ శంకర్ కూడా ఇదే మాట్లాడారు. ఇంతకుముందు వాళ్ళు వీడియో చేసినప్పుడు కూడా మీరు పచ్చి బూతులు అంటే ఈ తప్పు తెలియకన ముందు, ఈ రికార్డ్ రాకన ముందు వాళ్ళ వీడియోలు చేస్తే పచ్చి బూతులు తిట్టారు. ఇంకోటి అమ్మ, మీ ముగ్గురు అక్క చెల్లెలకు ఒకటే చెప్తున్నా, ఎక్స్పోజింగ్ వీడియోలు చేయకండి. అతి మీరి చేసి మీరు కూడా చేయడం కరెక్ట్ కాదు. సో మీరే చేసినప్పుడు వీడియో చూసేటప్పుడు ఆటోమేటిక్ కామెంట్ పెట్టాలని అనుకుంటాడు. సో ఆ కామెంట్ రాకుండా అంటే మనం కూడా వీడియో ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తేనే ఎక్స్పోజింగ్ వీడియో. అది వీడియో కన్నా మన గౌరవానికి కూడా అందమే. లేదంటే ఇట్లనే మందమై మనం ట్రోల్ చేయడానికి తప్పు లేదు, చేస్తారు వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాల్సింది ఏంటంటే వీడియో చేసేటప్పుడు, ఎక్స్పోజింగ్ వీడియోలు చేసేటప్పుడు జాగ్రత్త. మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ట్రోల్ చేస్తారమ్మా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ట్రోల్స్ మీమ్స్ ఏమంటే ఉంటే కొంచెం ఆపండి, మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాను.